అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. అనేక మంది నిపుణుల ఇంటర్వ్యూలు మీరు నిత్యం చూస్తూనే ఉన్నారు. కానీ నేడు మన స్టూడియో ఉన్నటువంటి గెస్ట్ చాలా అసాధారణమైనటువంటి వ్యక్తి. వారి గురించి క్లుప్తంగా వివరాలు ఇచ్చిన తర్వాత మనం చర్చలోకి వెళ్దాం. అతి ముఖ్యమైన చర్చ. వీడియోను తప్పనిసరిగా చూడండి. వరుస వీడియోల పరంపర వీరితో కొనసాగబోతుంది. వీరి పేరు భాస్కర ప్రసాద్ గరిమెల్ల గారు. వీరు ఐఐటి మద్రాసులో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశారు. మ్యాథ్స్లో వారికి ఉండేటువంటి ప్రత్యేకమైన ఆసక్తి వల్ల వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ, వరల్డ్స్ టాప్ 10 యూనివర్సిటీలలో ఒకటైనటువంటి కొలంబియా యూనివర్సిటీలో అమెరికాలో ఆపరేషన్ రీసెర్చ్లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఇది ఐవీ లీగ్ యూనివర్సిటీలో ఒకటిగా చెప్తారు. తర్వాత న్యూయార్క్లో చాలా అత్యున్నత స్థాయి కార్పొరేట్ కెరీర్లో పనిచేసి 2004లో భారతదేశానికి రావడం జరిగింది. 2004 నుంచి నేటి వరకు 21 సంవత్సరాల సుదీర్ఘ కాలము డెల్టాలో మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. బహుశా హైదరాబాదులో టాప్ మోస్ట్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీస్ని తీస్తే ఒక 2-3 తీస్తే డెఫినెట్గా వారి పేరు ఉంటుంది. నేను వారి గురించి విన్న దాని ప్రకారం, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ వరకు వారితో మాట్లాడిన దాని ప్రకారం. సో అలాంటి అత్యంత అరుదైనటువంటి రియల్ గురు మన స్టూడియోలో ఉండడం వల్ల చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఒకటి వారికి ఇచ్చే గౌరవం ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి, మీరు షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఛానల్తో సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అపారమైనటువంటి అనుభవము, చాలా రకాల విజ్ఞానం ఉన్నటువంటి పర్సన్స్ తోటి మనం మాట్లాడితే మన యొక్క మానసికమైనటువంటి పరిధి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు తెలుసుకునే అంశం ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీరు వింటూనే ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావము సమాజాన్ని, ప్రపంచాన్ని, ఉపాధి రంగాన్ని, వ్యాపారాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సమూలంగా మార్చబోతుంది అనేది అందరూ చెప్తున్న నిపుణుల మాట. ముఖ్యంగా మనం స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో అనేక సబ్జెక్టులు నేర్చుకుంటున్నాం. మ్యాథ్స్కి ఎలాగో ప్రాధాన్యత ఉంది. ఒక రకంగా ఇంజనీరింగ్లో మ్యాథ్స్తో పాటు లేదా కాస్త మ్యాథ్స్ కంటే ఎక్కువ ఫిజిక్స్ ప్రాధాన్యత ఉన్నటువంటి కాలం టెక్నాలజీలో. కానీ మ్యాథ్స్ మొత్తం ఉపాధి రంగాన్ని శాసించే స్థితికి వచ్చే అవకాశం ఉందనేటువంటి భావన కూడా మనం వింటున్నాం. సో మ్యాథ్స్ యొక్క ప్రాధాన్యత అత్యంత వేగంగా ఎలా పెరుగుతుంది AI వల్ల, అసలు మనం ఎలాంటి మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నాం స్కూల్లో కానీ ఇంటర్మీడియట్లో, అసలు ఎలాగ మ్యాథ్స్ని చదవాలి అనే విషయాలు తెలుస్తుంది. ఇది ప్రతి స్టూడెంట్కు, పేరెంట్కు, టీచర్ ప్రయోజనం ఉంటుంది. తప్పనిసరిగా చివరికి వీడియో చూడండి. నమస్తే సార్. నమస్కారం సార్. యాక్చువల్గా మీ ప్రొఫైల్ చూస్తే మీరు సివిల్ ఇంజనీరింగ్ చేసి బీటెక్లో అప్పుడే చాలా, ఆ టైంలో సివిల్ ఇంజనీరింగ్ ఐఐటి మద్రాసులో అంటే చాలా ప్రాముఖ్యత. అవన్నీ వదిలిపెట్టి మళ్ళీ మీరు మ్యాథ్స్కి వెళ్ళారు. ఎందుకంటే మ్యాథ్స్లో మీకుండే అభిరుచి మనకు అర్థమవుతుంది. దట్టు వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ, వరల్డ్ టాప్ 10 కొలంబియా యూనివర్సిటీ చేశారు కదా. అదేవిధంగా మీరు దాదాపు 21 సంవత్సరాల నుంచి టీచింగ్లో కూడా ఉన్నారు. అంతకుముందు కూడా కన్సల్టెన్సీ సంబంధించి మ్యాథమెటిక్స్, కంప్యూటేషన్ సంబంధించినటువంటి జాబే చేశారు. మీ లైఫ్ అంతా ఏదో రూపంలో మ్యాథ్స్ తోటి అనుబంధంగా ఉంది. మీరు టెక్నాలజీ రంగాన్ని కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. సో ఇప్పుడు AI వచ్చిన తర్వాత అన్నీ మారుతున్నాయని అంటున్నారు. సో మీరు ఆఫ్ ద రికార్డ్ కూడా ఏమన్నారంటే, మ్యాథ్స్ యొక్క ప్రాధాన్యత చాలా పెరగబోతుంది మిగతా సైన్సెస్తో పోలిస్తే అనేది మీరు అన్నారు. ఏంటి సార్, AI నేపథ్యంలో మ్యాథ్స్ యొక్క ప్రభావం ఎట్లా పెరగబోతుంది? ముందు అందరికీ నమస్కారాలు. ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అడిగారు. మ్యాథ్స్ ఒక భాష. ఇప్పుడు ఎవరిని అడిగితే మ్యాథ్స్ అంటే ఏంటి, వాళ్ళు నంబర్స్ గురించి అని అనుకుంటారు, దాన్ని ఎరిథమెటిక్ అంటారు. కానీ మ్యాథ్స్ ఏమో చాలా దానికన్నా మచ్ బ్రాడర్. సో నిజంగా అనాలంటే ఒక భాష. తెలుగు, ఇంగ్లీష్ లాగే మ్యాథ్స్ ఒక భాష. కానీ మ్యాథ్స్కి ఈ వేరే భాషలకి వ్యత్యాసం ఏంటంటే, అవి మనం ఇద్దరు మనుషుల్లో కమ్యూనికేట్ చేయడానికి, ఇమోషన్స్ వాటికి పనికి వస్తుంది ఏ భాష అయినా. కానీ యూనివర్స్కి అర్థం చేసుకోవడానికి భాష ఏమో మ్యాథమెటిక్స్. సో
అందుకు మ్యాథమెటిషియన్లో డిబేట్ ఉంటుంది, మ్యాథ్స్ని ఇన్వెంట్ చేశారా అది డిస్కవర్ చేశారా, బహుశా డిస్కవరీ చేసామేమో, అది డిబేట్గా ఉంటుంది. అందుకే అన్నాను ఇది యూనివర్స్ని అర్థం చేసుకోవడానికి భాష అంటే ఎప్పుడూ ఉంది కదా. సో ఎప్పుడు బిగ్ బ్యాంగ్ నుంచి ప్రపంచం వచ్చిందో అప్పటి నుంచే మ్యాథ్స్ ఉంది అని అనుకుంటారు. సో అందుకు ప్రాముఖ్యత ఎప్పుడూ ఉండేది. కానీ ముందు యూనివర్స్ అర్థం చేసుకోవడానికి సైన్స్కి మ్యాథ్స్ ఎప్పుడు మొదలైంది, ఈ నంబర్ సిస్టమ్తో మొదలైంది. దేనికి కౌంటింగ్ చేయడానికి, దాంతో న్యాచురల్ నెంబర్స్ మొదలైంది, దాంతో నెగిటివ్ నెంబర్స్. మనం ఇండియాలో జీరో గురించి ఆలోచించాం, ఎందుకంటే మనం ఎప్పటి నుంచో వేదాల్లో గట్ట శూన్యం గురించి మాట్లాడాం, మిగతా ఫిలాసఫీలో అది ఉండేది కాదు. అందుకు జీరో మనకి న్యాచురల్గా అనిపించింది, పూర్ణం అంటుంటాం కదా. ఎస్. సో అందుకు మ్యాథ్స్ అనేది ఎప్పుడూ ఉండేది. కానీ ఈ 1600 సంవత్సరాలు అంటే 400-500 ఈ సైన్స్ బాగా డెవలప్ అయిన దగ్గర నుంచి ఫిజిక్స్కి లాంగ్వేజ్ మ్యాథ్స్ అయింది. సో చాలా మ్యాథ్స్ ఫిజిక్స్ వలన డెవలప్ అయింది. కొన్ని ఇంటర్నల్ డెవలప్మెంట్ అయింది మ్యాథ్స్లో, ఎందుకంటే ఎవరికి ఏది ఇష్టం ఉంటే అదే చేసి కొత్త కొత్త మ్యాథ్స్లు కనిపెట్టారు. కానీ ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ బట్టి, ఇంజనీరింగ్లో ప్రాబ్లమ్స్ బట్టి కూడా కొంచెం చాలా మ్యాథ్స్ డెవలప్ అయింది. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉందనుకోండి, వెక్టర్స్ అని అంటారు. ఆ వెక్టర్స్ ఫిజిక్స్లో పనికొచ్చింది, ఎందుకంటే ఒక నంబర్ పెడితే దేనికైనా 3 ఆవులు ఉంటాయి, 3 గేదెలు ఉంటాయి. కానీ 3 అనే నంబరు ఒక ఇమాజినరీ, దాన్ని రియల్ నెంబర్ అంటాం, కానీ 3 అనేది మనం చూపించలేము. 3 ఫోన్స్ ఉంటాయి, 3 ఇది ఉంటాయి, కానీ 3 అంటే దట్ ఈజ్ ఎ కాన్సెప్ట్. సో దాన్ని బట్టి ఇప్పుడు వెక్టర్స్లో కొన్ని కాన్సెప్ట్స్ ఫిజిక్స్లో ఉండే మొమెంటమ్, యాక్సిలరేషన్, వాటికి ఒక నంబర్తో పనికిరాదు, ఎందుకంటే అది ఎటువైపు వెళ్తున్నాయి ఆ దిక్కు కూడా దానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. సో దానికోసం ఒక కాన్సెప్ట్ వెక్టర్స్ అని ఫిజిక్స్లో వాళ్ళు మొదలుపెట్టారు. మ్యాథమెటిషియన్ దాన్ని ఇంకా పైకి తీసుకెళ్ళారు. కానీ ఇప్పుడు ఈ కొత్త ప్రపంచంలో, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ వరల్డ్లోని వెక్టర్ అనే వర్డ్ని మునుపు ఇప్పుడు స్కూల్లోని కాలేజ్లోని వెక్టర్ డెఫినేషన్ ఎలా మొదలు పెడతారు మ్యాథ్స్ టీచర్స్, వెక్టర్స్ అంటే ఇట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అని. కానీ డైరెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగ రిప్రజెంట్ చేస్తారు, ఒకటే నెంబర్ కాకుండా 2-3 నెంబర్లు పెట్టి కామాలు పెట్టి, అంటే ఒక మన ఈ పాయింట్ ఇక్కడ 0, 0, 0 అనుకుంటే దీన్ని ఇక్కడ ఈ డిస్టెన్స్ ఒకటి అనుకుంటే పైల 1, అలాగే మనం అటువైపు ఒక 1 యూనిట్ డిస్టెన్స్ వెళ్తే ఆ పాయింట్ ఏమో 1,1,1 అవుతుంది. ఈ రెండు మనం కలిపితే దాన్ని వెక్టర్ అంటాం, ఇక్కడి నుంచి అటువైపు వెళ్తున్నది అని. కానీ అది ఒక అప్లికేషన్. కానీ 1,1,1 దేనికైనా పనికొస్తుంది, ఈ డైరెక్షనే కాదు. సో అందుకు అది ఇప్పుడు జనరలైజ్ అయిపోయింది, బ్రాడెన్ అయిపోయింది. సో మ్యాథ్స్ భాష అని చెప్పాను. అదే కాకుండా మ్యాథ్స్ ఏం చేస్తుందంటే ఒక స్పెసిఫిక్ అప్లికేషన్లో చూసి, నేను అన్నాను కదా 3 ఆవులు ఉంటాయి, 3 భాగాలు ఉంటాయి, కానీ 3 అనే కాన్సెప్ట్ దాని నుంచి తీశారు, జనరలైజ్ చేశారు. సో మ్యాథ్స్ అదో ఇంకో దాని గురించి అలా కూడా మనం డిఫైన్ చేయొచ్చు. మ్యాథ్స్ ఏం చేస్తుందంటే ఒక స్పెసిఫిక్ దాన్ని జనరలైజ్ చేస్తుంది, అంటే వేరే వేరే స్థానంలో కూడా పనికి వస్తుంది. సో అలా జనరలైజ్ అవుతుంది. ఇప్పుడు మ్యాథ్స్ ఏంటవుతున్నది అంటే ఫిజికల్ వరల్డ్, ఫిజిక్స్లోనే కాకుండా మన ఉన్న బ్రెయిన్లో కూడా ఆ మోడలింగ్ కూడా పనికి వస్తున్నది. సో అందుకు ఇప్పుడు చాలా ప్రాముఖ్యత పోయింది, ఎందుకంటే మనం 300 ఏళ్ళ కింద మనం ఏం చేసేవాళ్ళం, ట్రాక్టర్స్ వచ్చి ఏంది మన మసిల్ స్ట్రెంగ్త్ని పెంచింది. మనం ఎంత దున్నుతాం, ఇఫ్ యూ హ్యావ్ ఎ ట్రాక్టర్ చాలా ఎక్కువ చేయొచ్చు. ఇప్పుడు కంప్యూటర్స్తో ఏంటవుతున్నది, సేమ్ థింగ్ మన బ్రెయిన్ పవర్ని మల్టిప్లై చేస్తున్నది. సో అందుకు ఇప్పుడు మ్యాథ్స్ ఇప్పుడు అన్నిటికీ ఇప్పుడు వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్పాండ్ ద యూజ్ ఆఫ్ అ బ్రెయిన్ పవర్. దానికి ఇప్పుడు
మ్యాథ్స్ అన్నిటికీ పనికి వస్తున్నది. సో అందుకు దానికి ప్రాముఖ్యత ఇంకా పెరుగుతున్నది. సో అది ఇప్పుడు జరుగుతున్నది. అంటే ఏఐ అనేది ఎట్లా ప్రాధాన్యత ఇస్తుంది మ్యాథ్స్ని? ఏఐ ఇప్పుడు అంటున్నారు, కానీ నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఏఐ గురించి మాట్లాడేవారు. అప్పుడు ఏఐ చాలా ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే అప్పుడు జపాన్లో సూపర్ కంప్యూటర్స్ మొదలుపెట్టారు 1980s. అప్పుడు అమెరికా వాజ్ ఫీలింగ్ థ్రెటెండ్. సో హౌ డు వి కంపీట్ విత్ జపాన్ అని మీరు ఫిజిసిస్ట్ రిచర్డ్ ఫెయిన్మన్ గురించి మీరు విని ఉంటారు. ఆయన కూడా ఒక కంప్యూటర్ కంపెనీలో పనిచేశారు, థింకింగ్ మెషిన్స్ అని. అప్పుడు దట్ టైమ్ ఏఐ వాజ్ హాట్. కానీ అది అప్పుడు దట్ ఇస్ టూ ఎర్లీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్. కానీ అప్పుడు కూడా ఈ సూపర్ కంప్యూటర్స్తో కంప్యూట్ చేయడానికి, సో దానిలో నుంచే ఇవన్నీ హౌ కెన్ ఏ కంప్యూటర్ బీట్ ద వరల్డ్ చెస్ గ్రాండ్ మాస్టర్ అవన్నీ అక్కడి నుంచే వచ్చింది. సో 84లోనే ఉండేది. కానీ ఆ ఏఐకి ఈ ఏఐకి కంపేర్ చేయాలంటే ఒక క్యాల్కులేటర్కి కంప్యూటర్కి కంపేర్ చేసినట్లు. క్యాల్కులేటర్ కూడా కంప్యూట్ చేస్తుంది, కానీ దాని పవరు ఇప్పుడు మన ఫోన్లో ఉన్న కంప్యూటర్ పవరే 1,00,000 సార్లు ఎక్కువ అయింది కదా. సో అలా ఆ ఏఐకి కంపేర్ చేస్తే అలా ఉంటుంది. కానీ ఏఐ ఇప్పుడు అప్పటి నుంచే మాట్లాడుతున్నారు. సో దాని తర్వాత ఇప్పుడు రూల్ బేస్డ్ సిస్టమ్స్ ఉండేది. ముందేమో వాళ్ళు డైరెక్షన్స్ ఇచ్చేవారు, ఇక్కడి నుంచి మనం అక్కడ వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి ప్రతిదీ రాసి కంప్యూటర్కి చెప్పేవాడు. ఆ కోడింగ్ అప్పుడు ఉండేది. దాని తర్వాత కొన్ని రూల్స్ పెట్టారు. అన్నీ చెప్పాం, కానీ ఇలా ఇక్కడ అవుతే అలా వెళ్ళాలి, అక్కడ అవుతే ఇక్కడ చేయాలి అని కొన్ని రూల్స్. కానీ ఎన్ని రూల్స్ వేయాలి, 1,00,000, 1000, 100 రూల్సా అని. దాంతో 90sలో ఏఐ ఎక్కడికి వెళ్ళలేదు. దాని తర్వాత ఏంటైందంటే మ్యాథమెటికల్ స్ట్రక్చర్స్ వాడడం మొదలుపెట్టారు. అది ఇప్పుడు ఈ రివల్యూషన్కి పనికొచ్చింది. ఈ LLM అంటారు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో ఇప్పుడు ఏంటంటే వర్డ్స్ ఉంటాయి కదా, ముందు లాంగ్వేజ్ మోడల్స్లో ప్రతి ఈ వర్డ్కి ఉంటుంది, ఓ వర్డ్ ఉంటుంది. ఒక కింగ్ అని ఉంటుంది, క్వీన్ అని ఉంటుంది. సో చాలా బుక్స్ వాళ్ళు స్కాన్ చేసిన తర్వాత ఏంటి కనుక్కున్నారంటే కింగ్ ఉంటే క్వీన్ కూడా పక్కనే ఉంటుంది అని. సో అలాగా ఈ సెంటెన్స్ ప్రెడిక్షన్ మనం ఇప్పుడు టైప్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ వర్డ్ సజెస్ట్ చేస్తుంది కదా మనం మెసేజ్ కొట్టినప్పుడు. సో అవి దాంతో ఇవన్నీ మొదలైంది. ఏ వర్డ్ తర్వాత ఏ వర్డ్ వస్తుంది. సో ఆ మోడల్ దానికి లాంగ్వేజ్ మోడల్స్తో మొదలైంది. సో అది ఎలా చేశారు మ్యాథమెటికల్లో, ఈ వర్డ్కి ఒక జాగా ఇచ్చారు, కింగ్ అనే వర్డ్కి ఒక జాగా ఇచ్చారు, అలాగే క్వీన్ అనే వర్డ్కి ఇంకో జాగా ఇచ్చారు, దాని మధ్యన డిస్టెన్స్ చూశారు. ఇప్పుడు మన స్కూల్లో పైథాగరస్ థియరం నేర్చుకుంటాం. దాన్ని ఏంటి అనుకుంటారు అందరూ, రైట్ యాంగిల్ ట్రయాంగిల్కే పైథాగరస్ థియరం పనికొస్తుందని. కానీ పైథాగరస్ థియరం ఇస్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే డిస్టెన్స్ ఫార్ములా ఎప్పుడు నేను 3 dimensionలో చూపించాను కదా, దీని స్క్వేరు దాని స్క్వేరు దాని స్క్వేరు మనం కలిపితే అప్పుడు ఇక్కడి నుంచి అక్కడ ఉన్న మన డిస్టెన్స్ తెలుస్తుంది. సో అలాగ ప్రతి వర్డ్కి ఒక జాగా ఇచ్చిన తర్వాత, పాయింట్స్ ఇచ్చిన తర్వాత, సో దే కుడ్ మెజర్ ద డిస్టెన్స్, ఏ వర్డ్ దగ్గర ఏది వర్డ్ ఉంటుంది. సో దాని తర్వాత ఏంటంటే డేటా చాలా ఉన్నాయి కదా, ఇన్ని పుస్తకాలు అన్నీ స్కాన్ చేశారు. సో అక్కడి నుంచి దే హ్యాడ్ ఇనఫ్ డేటా. సో ప్రిడిక్షన్ మొదలుపెట్టారు, దీని తర్వాత ఇది చేస్తే కరెక్ట్ అవుతుందా, ఇంకో వర్డ్ ఇస్తే కరెక్టా. సో అలాగే ట్రైనింగ్ మోడల్స్ మొదలైంది. సో ఇటువంటి మ్యాథ్స్ వాడి, అంటే మ్యాథ్స్లో ఈ ఏఐలో ఎక్కువ వాడిన టాపిక్స్ ఏంటంటే, ఒకటి లీనియర్ ఆల్జీబ్రా అంటారు. లీనియర్ ఆల్జీబ్రా అంటే స్కూల్లో మనం మేట్రిసెస్ డిటర్మినెంట్ నేర్చుకుంటాం. దాన్ని లీనియర్ ఆల్జీబ్రా హయ్యర్ లెవెల్స్లో అంటారు, ఎందుకంటే అది లీనియర్ ఈక్వేషన్స్కే పనికి వస్తుంది అని. సో ఇప్పుడు మేట్రిక్స్లో ఇప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు ఏంటవుతుందంటే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ స్కూల్స్లో గట్టా చాలా చిన్నప్పుడే అన్నీ చెప్పేస్తున్నారు పెద్ద కాన్సెప్ట్స్. సో
మంచి స్టూడెంట్కి వెంటనే డౌట్ వస్తుంది, ఎందుకు మేట్రిక్స్ మల్టిప్లికేషన్లో ఇంత ఫన్నీగా ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ మల్టిప్లికేషన్ కాబట్టి దాన్ని పెట్టి ఇది పెట్టి అన్నీ కలపడం వాళ్ళకి అర్థం అవుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నాం అని. కానీ మేట్రిక్స్ మల్టిప్లికేషన్ అది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని మనం అర్థం చేసుకుంటే, అంటే మేట్రిక్స్ ఏం చేస్తుంది, మన మల్టిప్లికేషన్ ఒకదాన్ని ఇంకో వేరే దానిగా మార్చేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ చేసేస్తుంది. సో ఇప్పుడు ఫంక్షన్స్ నేర్చుకుంటే మనం కాంపోజిట్ ఫంక్షన్స్ అని ఉంటాయి. ఫంక్షన్ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటే sin x ఉంటుంది, sin 2x ఉంటుంది. సో 2x ఒక ఫంక్షన్, sin x ఫంక్షన్, ఆ రెండు కలిపితే sin 2x అవుతుంది. ఆ ఫంక్షన్ ఆఫ్ ఏ ఫంక్షన్ని కాంపోజిట్ ఫంక్షన్ అంటారు. దాని రూల్స్ స్టూడెంట్స్ నేర్చుకుంటారు, ఈ మేట్రిక్స్ మల్టిప్లికేషన్ రూల్స్ నేర్చుకుంటారు. కానీ ఇది అక్కడి నుంచి వస్తున్నదని వాళ్ళకి అర్థం అవుతుంది. అది ఒకసారి అర్థం అవుతే ఇమ్మీడియట్లీ ద స్టూడెంట్కి ఇంట్రెస్ట్ పడుతుంది, అంటే బ్రైటెస్ట్ స్టూడెంట్కి. ఎందుకంటే బ్రైటెస్ట్ స్టూడెంట్కి ఎందుకు చేస్తున్నావో చెప్పకపోతే వాళ్ళకి బోర్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషన్ మన కంప్యూటర్కి మన కుక్క ఇలా ఉల్టాగా ఉన్నా అది కుక్క అని చెప్పేస్తుంది. ఇప్పుడు బిగినింగ్లో చెప్పలేకపోయేది, ఎందుకు, అది వేరేగా ఉంటుంది కదా. కానీ ఇప్పుడు మేట్రిక్స్తో ఏం చేయగలం, మనం రొటేట్ చేయగలం, తిప్పగలం. తర్వాత అంటే ఇలా ఉంటే దాన్ని ఇటువైపు ఉల్టా చేయొచ్చు, లేకపోతే కిందని ఇలాగ స్లీపింగ్ పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. సో అందుకు కంప్యూటర్ ఈ ఎటువైపు ఉన్నా అది అని ఇప్పుడు గుర్తుపడుతుంది. అది ఎందుకు, ఈ మేట్రిక్స్ మల్టిప్లికేషన్తోనే వస్తుంది. సో అందుకు మేట్రిసెస్, లీనియర్ ఆల్జీబ్రా చాలా ప్రాముఖ్యత దీంట్లో, ఈ AI ఫీల్డ్లో. అలాగే క్యాల్కులస్ ఉంటుంది, ఎందుకంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మనం మ్యాక్సిమం అంటే ఏదైనా మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉంటుంది కదా, ఇది మ్యాక్సిమం టైమ్స్ మనం ఇది కుక్ అవుతే కుక్కే అనాలి, పిల్లి అనకూడదు. అది మరి అప్లికేషన్లో పాడైపోతుంది కదా, ఒకసారి పిల్లి అన్నా కుక్కని కుక్క అనాలి. సో ఇది మోడల్స్ని ఎలా ట్రైన్ చేయాలి టు మ్యాక్సిమైజ్ ద ఫంక్షన్. 100 సార్లు అట్లీస్ట్ 90 సార్లు కుక్క అంటున్నదా లేదా, అది అనకపోతే అవన్నీ వేరియబుల్స్ అన్నీ మార్చేస్తారు. సో అలా ట్రైన్ చేస్తూ ఉంటారు మ్యాక్సిమైజేషన్. ఆ మ్యాక్సిమైజేషన్ కోసం ఈ క్యాల్కులస్ వాడతారు, ఈ ఇంటిగ్రేషన్, డెరివేటివ్స్, ఇవన్నీ దానికోసమే. అది 2000 years బ్యాక్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి, దానికోసమే క్యాల్కులస్ ఇన్వెంట్ అయింది. సో అది ఏఐలో, ఎందుకంటే అన్నీ మ్యాక్సిమైజ్ చేయాలి, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ పట్టుకొని మ్యాక్సిమైజ్ చేయాలి. సో దానివల్ల క్యాల్కులస్ కూడా చాలా వాడతారు. ఇంకో కొత్త థియరీ అంటే డిస్క్రీట్ మ్యాథ్స్ అని ఉంటుంది, దాంట్లో ఇది గ్రాఫ్ థియరీ అని అంటారు. గ్రాఫ్ థియరీ అంటే ఎలాంటి మ్యాథ్స్ అంటే, అది యాక్చువల్లీ చిన్నపిల్లలు కూడా అర్థమవుతుంది, మనం చెప్పాం, కానీ అది గ్రాఫ్ థియరీ ఈజ్ వెరీ ఇంట్యూటివ్. సో ఇక్కడ నోడ్ ఉంటుంది, ఆ నోడ్ ఉంటుంది. ఇప్పుడు మన ఈ గత 20-30 ఏళ్ళు అయ్యి చాలామంది తెలుగు వాళ్ళు అమెరికా వెళ్ళారు. ఇప్పుడు చాలామంది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి ఉంటారు, కానీ కాలిఫోర్నియా వెళ్ళి ఉంటారు. సో అందుకు ఇప్పుడు కాలిఫోర్నియా హైదరాబాద్కి దగ్గర అయిపోయింది. బాంబే కన్నా, ఢిల్లీ కన్నా చాలామందికి న్యూజెర్సీ, డాలస్, కాలిఫోర్నియా అవి దగ్గర అయిపోయింది. సో వాటిని గ్రాఫ్ థియరీలో నోడ్స్గా పట్టుకుంటారు. సో ఏది దగ్గర ఉందో అవి దాన్ని జాయిన్ చేసి ఎడ్జెస్, వర్టిసెస్ ఇవి పట్టుకొని గ్రాఫ్ థియరీ విల్ టెల్ యూ. సో ఎందుకు పనికి వస్తుంది, ఇప్పుడు మనం ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీది SBR ఛానల్ ఉంది. సో మీ సబ్స్క్రైబర్స్కి ఇలాంటి వాటి ఇంట్రెస్ట్ ఉంది. సో వెంటనే మనం యూట్యూబ్లో వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తారు కదా, మీకు ఇది కూడా నచ్చుతుందని సజెస్ట్ చేస్తారు. అది ఎక్కడి నుంచి సజెషన్ వస్తుంది, ఈ గ్రాఫ్ థియరీ. ఈ SBR గారి వీడియోకి ఇంకో ఛానల్ వీడియోకి దగ్గర అని అది చూపిస్తుంది. సో ఇవన్నీ గ్రాఫ్ థియరీ ద్వారా ఇవి వస్తున్నాయి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వీటికి పనికి వస్తాయి. ఏఐలో ఇన్వాల్వ్ అయ్యింది, బాగా ఇన్వాల్వ్, AMLలో బాగా, అంత హార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ మ్యాథమెటిక్స్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఇప్పటిదాకా ఎట్లుందంటే పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కోచింగ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, IIT లాంటి ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సమానం అనేటువంటి భావన ఉంది.
ఒక టెక్నోక్రాట్ కావడానికి కానీ ఫ్యూచర్ సక్సెస్ కావడానికి కానీ ఉంది. కానీ ఇప్పుడు తక్కువ చేయడం కాదు, కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంటే మ్యాథ్స్ చాలా చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా? ఎంత ఎంత స్థాయి వరకు ఉంటుంది అది? అది మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పటికీ జేఈలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సేమ్ వెయిట్. ఇన్ఫ్యాక్ట్ ఎంసెట్లో మ్యాథ్స్ డబుల్ ఇచ్చారు, కొంచెం ఎక్కువ, కానీ ఎంసెట్లో డబుల్ ఇచ్చారు. కానీ ఐఐటీలో ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఎందుకంటే ఐఐటీలు ఇప్పుడు ఐఐటీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియా కోసం మనకి రావాలి. సో అందుకు కోర్ ఇంజనీరింగ్ ఇండియా ఇప్పుడు డెవలప్ అవుతున్నది, కోర్ ఇంజనీరింగ్ చాలా కావాలి. మనం ఇప్పుడు ఇన్ని రోడ్లు కడుతున్నాం, బిల్డింగ్స్ కడుతున్నాం, సివిల్ ఇంజనీరింగ్స్ కావాలి, మెకానికల్ మనం మెకానికల్ ఇంజనీర్స్ చాలా కావాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఇండియాలో అన్నీ ఇక్కడే చేద్దామని అనుకుంటున్నాం కదా. సో కెమికల్ ఇంజనీర్స్ కావాలి మేక్ ఇన్ ఇండియాకి. కానీ మనకి చాలా తక్కువ ఐఐటీస్ తప్ప మిగతా ఇప్పుడు హైదరాబాద్ కాలేజెస్లో ఒక 25 అంటే బ్యాచెస్ కంప్యూటర్ సైన్స్ ఉంటే ఒకటి సివిల్, ఒకటి కెమికల్ ఉంటుంది. సో అందుకు యాక్చువల్లీ ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు మనం నిజంగా ఇండియా డెవలప్ అవుతే మనకి చాలా షార్టేజ్ వస్తుంది. ఎందుకంటే లేరు, ఇంజనీర్స్ లేరు, కెమికల్ లేరు, మెకానికల్ లేరు, సివిల్ లేరు, ఎలక్ట్రికల్ లేరు. అదే కాకుండా ఇప్పుడు చిప్స్కి మన ఏంటనుకుంటా, చిప్స్ ఇండస్ట్రీకి మనకి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావాలనుకుంటాం. కానీ ఇప్పుడు యాక్చువల్లీ చిప్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుంటా, కెమికల్ వాళ్ళు చాలా కావాలి. సో మనం నిజంగా ఇక్కడ చిప్స్ తైవాన్ ఇప్పుడు 80% ఆఫ్ ద వరల్డ్ మార్కెట్ తైవాన్లో ఉంది. మనం ఇంకో 80లో మనం 8 అయినా తెస్తే మన కెమికల్ ఇంజనీర్స్ ఇంతమంది కావాలి. సో అందుకు ఐఐటీస్ వాళ్ళ మ్యాండేట్ అంటే కంప్యూటర్ సైన్స్ అని కాదు, అన్ని ఇంజనీరింగ్కి పనికి రావాలి అని. అందుకు అన్ని బ్రాంచెస్ ఉన్నాయి, అన్ని కొత్త ఐఐటీస్లో కూడా ఇప్పుడు అందుకు సీట్లు పెరుగుతున్నాయి. అన్ని ఈ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్నీ పెడుతున్నారు కొత్తగా ఐఐటీస్లో కూడా, తిరుపతిలోని, పాల్ఘాట్లో ఒకటి. సో అందుకు ఆ ఎగ్జామ్ మార్చలేదు, ఎందుకంటే మ్యాథ్స్ కావాలి, ఫిజిక్స్ కావాలి. అదే కాకుండా ఈ నెక్స్ట్ సెంచురీ అవబోయే ఈ 21st సెంచురీ మనం బయాలజీ ప్రాముఖ్యత చాలా పెరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ సెంచురీ చాలా ఫిజిక్స్, లాస్ట్ 200 సంవత్సరాల ఈ ఫిజిక్స్ ప్రాబ్లం చాలా సాల్వ్ అయ్యింది. కానీ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం మన ఇప్పుడు హెల్త్ గురించి కదా. అదే మాట్లాడు చాలా మంది ఏ గురించి మాట్లాడినప్పుడల్లా ఏ టెక్నాలజీ సంబంధించి రీప్లేస్మెంట్ అవుతుంది, కానీ హెల్త్, వెల్నెస్, సో ఈవెన్ పీస్, గ్రీనరీ, పొల్యూషన్, ఎన్విరాన్మెంట్, ఎగ్జాక్ట్లీ అవి ఆ ప్రాబ్లమ్స్ వల్ల బయాలజీ ప్రాముఖ్యత వస్తుంది. అందుకు కెమిస్ట్రీ ఇంకా తీయలేదు జేఈలో. ఎందుకంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే మ్యాథ్స్ ఫీడ్స్ ఇంటూ ఫిజిక్స్. ఫిజిక్స్ ఏమి నేర్చుకోలేదు, మ్యాథ్స్ సరిగా రాకపోతే ఫిజిక్స్ 0, ఫిజిక్స్ రాకపోతే కెమిస్ట్రీ లేదు, కెమిస్ట్రీ లేకపోతే బయాలజీ. సో అలాగ ఉంటుంది. సో అందుకు ఎప్పుడు మ్యాథ్స్కి ఆ ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే మ్యాథ్స్తో మాకు అందుకే స్కూల్లో మ్యాథ్స్ కంపల్సరీ కదా. సో అందుకు మ్యాథ్స్ లేకపోతే ఏమిటి అవ్వదు. సో అందుకు బయాలజీ ప్రాముఖ్యత ఉంటుంది అని అందుకు కెమిస్ట్రీ కూడా పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు 20 సంవత్సరాలై కెమిస్ట్రీ ఐఐటీ వెళ్ళిన తర్వాత అంత నేర్చుకునే అవసరం లేదు. కానీ కెమిస్ట్రీ నేర్చుకోవడానికి స్కిల్స్ కొంచెం వేరే వేరే ఉంటాయి, అవి కూడా టెస్ట్ చేద్దామని. అదే కాకుండా వాళ్ళకి ఎప్పుడైనా కెమిస్ట్రీ, బయాలజీ వెళ్తే కావాలి అని ఉంచుకున్నారు అది. కానీ ఇప్పుడు మన నాన్ ఐఐటీస్లో ఇప్పుడు ఈ మన హైదరాబాద్ కాలేజెస్లో అనుకున్నా, మీ ఎక్కడైనా అనుకున్నా 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో వెళ్తున్నారు. దాంట్లో అంత లేదు, ఎందుకంటే మ్యాథ్స్, ఎందుకంటే బేసికలీ ద లాజిక్ మ్యాథ్స్ నేను అన్నాను ఒక భాష, యూనివర్స్ కానీ ఇది కూడా మనం అనొచ్చు లాజిక్కి భాష మ్యాథ్స్. ఇప్పుడు దేనికైనా కంప్యూటర్ సైన్స్ అంటే మనం ఏంటి లాజిక్. సో అందుకు మ్యాథ్స్ ప్రతి దాంట్లో ప్రాముఖ్యత ఉంటుంది. సో ఇప్పుడు న్యూరాలింక్ అని ఇలాన్ మస్క్ గారు ఒక కంపెనీ ఉంది. సో దట్ ఈస్ ట్రయింగ్ టు ఇంటిగ్రేట్ బయాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్. ఆల్రెడీ ఒక చిప్ పెట్టారు ఒక మనిషిలో టు ఇంటిగ్రేట్ థింకింగ్. సో అందుకు ఇంకో 20-30 ఏళ్ళ తర్వాత మన అందరికీ అది మెమరీ కోసం ఒకటి చిప్స్ ఉంటాయి. సో అంటే మనిషి కంప్యూటర్ వేరే వేరే కాదు, మనిషి కూడా కంప్యూటర్ మనిషి అయిపోతారు. ఒక 20 సంవత్సరాల క్రితం మనం ఆర్గ్యుమెంట్ ఉండేది, కంప్యూటరు
టీవీ అయిపోతుందా, టీవీ కంప్యూటర్ అయిపోతుందా అని 1990s పెద్ద డిబేట్ ఉండేది. సో ఇప్పుడు టీవీ కంప్యూటర్ కాకుండా ఫోన్ అన్నీ అయిపోయింది. ఫోన్ టీవీ అయిపోయింది, ఫోన్ కంప్యూటర్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. సో అలాగే ఇప్పుడు డిబేట్ అవుతుంది, మనిషి కంప్యూటర్ అయిపోతాడా, కంప్యూటర్ మనిషి అయిపోతాడా అని. సో అందుకు ఇప్పుడు బయాలజీతో బాగా ఇంటగ్రేషన్ రావాలి, ఎందుకంటే మనం బాడీ రిజెక్ట్ చేయకూడదు కదా. సో అందుకు బోత్ ద మెటీరియల్స్ అందుకు. సో ఇక్కడ మన కోర్ ఇంజనీరింగ్లో ఇంట్రెస్ట్ చేయకూడదు ఇది అది అని ఇక్కడ చాలా రూమర్స్ ఉన్నాయి. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఫస్ట్ జాబ్స్ ఎవరికి పోతాయంటే సింపుల్ కోడర్స్కే. ఆల్రెడీ ChatGPT ఈజ్ వెరీ గుడ్ అట్ జనరేటింగ్ కొత్త కోడింగ్, బేసిక్ కోడింగ్ చేసేయగలరు, ఎందుకంటే ఇట్స్ వెరీ సింపుల్. మెకానికల్ అంత పెద్ద దానిలో ఎక్సెప్షనల్ ఇంటెలిజెన్స్ ఏం అవసరం లేదు, అక్కర్లేదు, కాంటెక్స్చువల్ది లేదు. సో అందుకు వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటవుతుందంటే ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ ప్లస్ కంప్యూటర్ సైన్స్. సో బయాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్, కోర్ ప్లస్ కంప్యూటర్ సైన్స్, కోర్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఎందుకంటే డొమైన్ ఎక్స్పర్టైజ్ ఉండాలి. సో లేకపోతే యూ గెట్ రీప్లేస్డ్. ఇప్పుడు లా, ఎందుకంటే ఈ సింపుల్ రూల్ బేస్డ్ ఇప్పుడు ఏంటవుతున్నది లాలో కూడా లాయర్కి 70% వాళ్ళ పని ఏంటి, సింపుల్ కాంట్రాక్ట్స్, అవి సింపుల్ వే, అవన్నీ పోతున్నాయి ఇప్పుడు ఉద్యోగాలు. సో కాంప్లికేటెడ్ లా వాళ్ళు ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళే ఉంటారు. ఈ సింపుల్ లాకి ఇప్పుడు వాళ్ళు ఎవరు కొడితే వచ్చేస్తుంది, మంచి కాంట్రాక్ట్ ఇచ్చేస్తుంది. సో అందుకు అవన్నీ పోతాయి. కానీ ఆ కాంప్లెక్సిటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ఏఐ అప్లికేషన్ ప్లస్ బయాలజీ ఏఐ అప్లికేషన్ ఎలా పడబోతుంది ఓవరాల్ ఇప్పుడు చెప్పారు. ఎస్, అదే కాకుండా కాంప్లెక్సిటీ మనం ఒక స్టెప్ ముందు ఉండాలి కదా. మెషిన్ మనం చేసింది చేయకుండా మన ఉద్యోగం కాపాడాలంటే మనం మెషిన్ కన్నా ఒక స్టెప్ ముందు ఉండాలి. అవును, లేదా మెషిన్ చేయలేని దానికి వేరే అదే ముందు ఉండాలి. సో అందుకే మ్యాథ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చిన్నప్పుడే కాంప్లెక్స్ థింకింగ్ మ్యాథ్స్ ద్వారా అవుతుంది. అది నేర్చుకోకపోతే తర్వాత కష్టం. బికాజ్ మైండ్ మనం 25 ఏళ్ళ తర్వాత మనం ఏది నేర్చుకున్నా అది కాపాడాలి, కానీ కొత్తవి నేర్చుకోలేము. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ రియలీ న్యూ బిగ్ థింగ్స్. సో అందుకు చిన్నప్పుడే మ్యాథ్స్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే మ్యాథ్స్ ఏం చెప్తుంది, సింబాలిక్ లాజిక్. మనం మ్యాథ్స్లో సింపుల్ ఆల్జీబ్రా అనుకున్నాం, 3x = 9 అంటారు, సాల్వ్ అంటారు. బట్ ఎక్స్ అంటే ఏంటి, అది ఎక్స్ ఏమో ఒక సింబల్. ఎక్స్ కెన్ బి ఒక గేదె అవ్వచ్చు, ఒక పంది అవ్వచ్చు, ఒక కుర్చీ అవ్వచ్చు. సో ఇట్ కెన్ రిప్రజెంట్ ఎనీథింగ్ డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు మన ఆలోచనలో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ సింబాలిక్. సో అందుకు తర్వాత ఏదైనా ఇప్పుడు మనం అనుకున్న తర్వాత బయాలజీ నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే కెరియర్స్ కోసం తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఏంటవుతుందంటే లెర్నింగ్ హౌ టు లెర్న్. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాల్లో ఇప్పుడు జనరేషన్ గ్యాప్ వచ్చేస్తున్నది, అంత మారిపోతున్నది ప్రపంచం. సో అందుకు మనం నేర్చుకున్నా ఆబ్సొలేట్ అయిపోతున్నది. ఇప్పుడు కొత్త ఫోన్ కొనుక్కున్నా నేర్చుకోవాలి, కొత్త ఫోన్ ఫీచర్స్ కదా. సో అందుకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నైపుణ్యం ఏంటవుతుందంటే హౌ టు లెర్న్, లెర్నింగ్ హౌ టు లెర్న్, అదొక స్కిల్. దానికి మ్యాథ్స్ పనికి వస్తుంది. మనం చిన్నప్పుడు బాగా మ్యాథ్స్ చేసుకుంటే బికాజ్ ఆ సింబల్ మ్యానిపులేషన్ మనం నేర్చుకుంటాం, అందుకు తర్వాత ఏదైనా నేర్చుకోవడానికి అది పనికి వస్తుంది. అందుకు మ్యాథ్స్ కోసమే కాదు, ఫిజిక్స్ కోసమే కాదు, మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్కే కాదు, మ్యాథ్స్ ఇప్పుడు తర్వాత మనం ఇంత చేంజ్ని మనం తట్టుకొనాలంటే దానికి మ్యాథమెటికల్ థింకింగ్ ముందునే ఉండాలి. ఎందుకంటే అది ఆ ఎబిలిటీ టు లెర్న్ లేకపోతే అది తర్వాత కష్టం. అదే కాకుండా ఇప్పుడు ఇంకో ప్రాబ్లం మనకు వస్తున్నది, ఇండియాలో కూడా వస్తున్నది, ఈ డిమెన్షియా. మీరు విని ఉంటారు, డిమెన్షియా, ఆల్జైమర్స్ డిసీజ్. ఇప్పుడు కొంచెం ముసలి వాళ్ళకి వచ్చింది, ఇప్పుడు కొంతమందికి
ఇంకా ముందే వస్తున్నది. ఎందుకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్తోని మనం ఏమీ ఆలోచించకుండా ఇప్పుడు బతకగలం ఈ ఫోన్తోని. కానీ అలా చేస్తే ఏంటవుతుంది, స్లోలీ ద బ్రెయిన్ డిటీరియరేట్స్. సో అందుకు ద మోర్ కాంప్లెక్స్ థింకింగ్ మనం నేర్చుకుంటే అవి మనకి కాపాడుతుంది. సో ఈవెన్ ఫ్రమ్ ఏ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, మన కదా అందరికీ హెల్త్ గురించి కావాలి. సో అందుకు థింకింగ్ మానేస్తే మనకి అది హెల్త్ ప్రాబ్లం వస్తుంది. బికాజ్ ఇప్పుడు చూడండి, ఎనర్జీ ఎక్స్పెండిచర్లో మనకి 25% మనకి బ్రెయినే తీసుకుంటుంది మన శక్తి అంతా. బికాజ్ ఇట్స్ నీడ్స్ సో మచ్ కాంపిటీషనల్ స్పీడ్ అవుతున్నది కదా. ఇప్పుడు మన ఫోన్ పట్టుకుంటే వేడిగా ఉంటుంది, మనకి తెలియదు లోపల, ఎందుకంటే బాడీ రెగ్యులేట్స్, కానీ ఎప్పుడు కాంపిటీషన్లు అవుతూనే ఉంటుంది కదా. సో అందుకు యూ హ్యావ్ టు కీప్ ఇట్, టు మేక్ ఇట్ షార్ప్ అండ్ మేక్ ఇట్ గోయింగ్. మనం కాంప్లెక్స్ థింగ్స్ నేర్చుకుంటూ ఉండాలి. దానికి మ్యాథ్స్ ట్రైనింగ్ ఇస్ ద బెస్ట్ ఫర్ దాట్. మ్యాథ్స్ లాగే ఇప్పుడు మన ఏఐకి ఇంకోటి మ్యాథ్స్ నేను చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, ఈ డిస్క్రీట్ మ్యాథ్స్లో ఈ పర్మిటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ ఇవన్నీ ఉంటాయి కదా. మన 12th సిలబస్లో కూడా ఉన్నాయి, మన జేఈలో చెప్తాం. ఈ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఇప్పుడు చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది ఏఐలో. ఎందుకంటే అంతా డేటాయే కదా. స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, హౌ టు అనలైజ్ డేటా. ప్రాబబిలిటీ అంటే ఏంటి, ఈ అన్సర్టెనిటీని మనం ఎలా ప్రెడిక్ట్ చేయగలం, రేపు ఎలాగవుతుంది. సో దానికి ట్రాన్సిషన్ ప్రాబబిలిటీస్ అంటారు, మార్కో ఆఫ్ చైన్స్ అంటారు. చాలా మ్యాథమెటిక్స్ ఆల్రెడీ డెవలప్ అయినవి, అవి ఇప్పుడు ఏఐలో చాలా పనికొస్తున్నది. అండ్ ఇప్పుడు మనం రియల్ లైఫ్లో చూస్తే అదే అవుతున్నది కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాబబిలిటీ కదా. మునుపు సర్టన్ వరల్డ్, ఇప్పుడు ప్రతి రోజు ఇప్పుడు ట్రంప్ వచ్చారు, రోజు ఏంటవుతుందో మనకి తెలియదు, రోజు రూల్స్ మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి ఇప్పుడు. సో అందుకు ఫెమిలియారిటీ విత్ దీస్ కాన్సెప్ట్స్ హెల్ప్స్ యూ నావిగేట్ ద వరల్డ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా గొప్ప విషయాలను మామూలు వాళ్ళకు ఎప్పుడు వినని విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.